వాస్తవానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకునే పరిస్థితి అయితే ప్రజలకు లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది. మేము పోటీ చేయనప్పుడు ఖచ్చితంగా మా మిత్రపక్షం బీజేపీకే సపోర్ట్ చేస్తాం. 2023 ఎలక్షన్ లో కూడా తెలంగాణకి ముఖ్యమంత్రిని మేము బీసీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో 3-4 రోజుల సమయం ఉంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మాట్లాడదాం. మన దగ్గర జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, మరో 3-4 రోజులే ఉప ఎన్నిక గడువు ఉంది, ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు? అంటే ఈ రోజున మేము ప్రజలందరికీ ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ రోజు జనసేన బీజేపీ అలయన్స్ లోనే తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పరిపాలిస్తుంది. బీఆర్ఎస్ పరిపాలన చూశారు. ఏ విధమైన పరిపాలన చేసింది, ఏ విధమైన ప్రజలను నష్టపరిచిందని చూసినాం. రేపొద్దున కాంగ్రెస్ ని కూడా మీరు ఎన్నుకుంటే సేమ్ ఇదే పరిపాలన ఉంటుంది. మూడో ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ అలయన్స్ మేము వస్తున్నామని వాళ్ళకి చాలా చెప్పి చూసిన ప్రజలకి. కానీ కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో యొక్క కాంగ్రెస్ పాలన ఏ విధమైన దరిద్రమైన పాలన ఉంది ఈ రోజు ప్రజలందరూ గమనించుకున్నారు. అలా అటువంటి తప్పును మళ్ళీ జూబ్లీహిల్స్ ప్రజలు చేయొద్దని ఈ రోజు మేమంతా ప్రజల్ని వేడుకోవడానికి వచ్చినాం. వాస్తవానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకునే పరిస్థితి అయితే ప్రజలకు లేదు. కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించే పరిస్థితి జూబ్లీహిల్స్ లో కనపడతా ఉంది. లంకల్ దీపక్ రెడ్డి గారికి ఆ రోజు 28,000 ఓట్లు వచ్చినాయి. ఈ రోజు చూస్తే ప్రజాదరణ ఇంకా పెరిగినట్లు మాకైతే కనిపిస్తా ఉంది. మేము ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది. మహాలక్ష్మి పథకం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఏదైతే సంబంధించిన రైతులకు ఇస్తాన 15,000 ఇవ్వలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ చేయలేదు. ఈ విధంగా చూస్తే అన్ని హామీలు, ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవన్నీ ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్ నాటకం ఆడారు. వీటన్నిటిని చూస్తుంటే రేవంత్ రెడ్డి అబద్ధ హామీలతో ఈ రోజు ఇది ఒక సెమీఫైనల్ లాగా ప్రజలు చూడాలి. రేవంత్ రెడ్డి యొక్క రేవంత్ రెడ్డి క్యాండిడేట్ అనుకోలేరు. చిత్తుగా ఓడించాల్సిన బాధ్యతని జూబ్లీహిల్స్ ప్రజలు చూసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఏపీలో ఇప్పటికే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఉప ఎన్నికలో జనసేన మద్దతు ఏ విధంగా చూడొచ్చు? కొంత ఆలస్యం కూడా ఈ మద్దతు తెలపడం జరిగింది అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఆలస్యంగా మద్దతు ఏం లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది మిత్రపక్షంగా గత 2014 నుంచి మేము మిత్రపక్షం ఉన్నాం. కొత్త కాలం మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజున మేము మొదటి నుంచి ఎలక్షన్ లో, కాకపోతే మా యొక్క ఇన్ఛార్జ్ గానీ వాళ్ళు కానీ ఎలక్షన్ లో కొంచెం క్యాంపెయినింగ్ లో పాల్గొనడానికి కొంత లేట్ అయింది. కానీ ఖచ్చితంగా మేము పోటీ చేయనప్పుడు ఖచ్చితంగా మా మిత్రపక్షం బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం మా తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ రోజు ప్రచారంలోకి 2-3 రోజుల నుంచి ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ప్రజల లోపలికి ఎట్లా వెళ్తున్నారు, ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ని మరి ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న వాస్తవం అందరికీ తెలిసిన విషయం. ఆ వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్ లో కనపడుతుంది. కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో కొంత కాంప్లెక్స్ పరిస్థితులు, ఇక్కడ డివిజన్ లో కొంత సామాజిక కుల సమీకరణాలు లేకపోతే మత సమీకరణాలు అవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలవడానికి ఈ రోజు గట్టి యొక్క సంకల్పంతో అయితే జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నట్లయితే మాకు ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నారు. ఆ 2 పార్టీలని దించాలనే ఒక బలమైన సంకల్పంతో అయితే ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు కనపడుతున్న విషయం. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ, మా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటది. అసలు బీజేపీ మాకు పోటీనే లేదు, బీజేపీకి డిపాజిట్లు కూడా రావంటారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో బీజేపీకి అసలు డిపాజిట్లు అన్న వస్తాయా, కిషన్ రెడ్డి గారు కింగ్ అవుతాడంట, కింగ్ కాదు కదా బొంగు కూడా కాదని మాట్లాడారు. సరే, వాట్ ఎవర్, ఆయన డిసైడ్ చేసేది ప్రజలు డిసైడ్ చేయాలి. రేపు ప్రజలు 100% డిసైడ్ చేస్తారు. సో అట్లానే బీరాలబది కొడంగల్లో ఓడిపోయింది, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన సందర్భం ఉంది. అలాంటిది ఇక్కడికి వచ్చి వాళ్ళు బొంగు అవుతారు, వాళ్ళు కింగ్ అవుతారు అనే సందర్భం లేదు. ప్రజలు అల్టిమేట్లీ 13వ తారీఖు రిజల్ట్స్ ఉండగా ఆ రోజు ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయిస్తారు. ఒకటండి, మేమైతే వాస్తవ పరిస్థితులు, మేము చేసే పరిస్థితులు, మా యొక్క సైద్ధాంతిక భావజాలం ఏదైతే ఎన్డీఏ సైద్ధాంతిక భావజాలం, జనసేన బీజేపీ సైద్ధాంతిక భావజాలతో వెళ్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేము వెళ్తున్నాం. అంతే తప్ప రేవంత్ రెడ్డి లాగా అబద్ధపు హామీలతో 15,000 ఇస్తా, 5,000 ఇస్తా, 10,000 ఇస్తాను అబద్ధ హామీలతో అయితే ఈ రోజు ఎలక్షన్ ప్రచారంలో అయితే ఎన్డీఏ అభ్యర్థి పాల్గొనట్లేదు. ఖచ్చితంగా చెప్పాలి, అదే మా విజయం. మూడోసారి ఇప్పుడు అధికారంలో బీజేపీ. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇక్కడ మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డి గారు ఇక ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇదే విషయం ప్రజలను అడిగినా చెప్తారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి, పథకాల నుంచి, ఇప్పుడు అదంతా ఎందుకు, ప్రతి ఒక్క స్టేట్ పథకంలో అయితే నరేంద్ర మోడీ గారి యొక్క భాగస్వామి, అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ భాగస్వామి ఉందా లేదా, రేషన్ బియ్యం దగ్గర నుంచి ఏ పథకంలో చూసినా, ముఖ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, రోడ్లు చూడండి, ట్రైన్స్ చూడండి, ఏదే చూసినా గానీ అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారు అందించిన క్లియర్ కట్ లెక్కలతో ఈ రోజు బీజేపీ నాయకులు కానీ మేమంతా చెప్తున్నాం. అదంతా ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా బీజేపీ అభివృద్ధి ఉంది కాబట్టి మీరే చెప్తున్నాం. 3 సార్లు ఒక కాన్సిక్వెంట్ గా 3 సార్లు నరేంద్ర మోదీ గారు చూసిన నాయకత్వాన్ని ప్రజలందరూ అన్ని ప్రాంతాల్లో, దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు యాక్సెప్ట్ చేశారంటే అభివృద్ధి జరిగిందంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతే తప్ప దానికి క్వశ్చన్ ఏం లేదు. దీనికి ఆన్సరే డైరెక్ట్ గా. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ భర్తను కోల్పోయింది కాబట్టి అక్కడ
అంటే వాళ్ళ భార్యకు వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తూ వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అని చెప్పి అక్కడ యువకుడు అని చెప్పి బీసీ యువకుడు అని చెప్పి బీసీకి టికెట్ ఇచ్చి, బీజేపీ పార్టీ రెడ్డిలకే టికెట్ ఇచ్చుకున్నది, వేరే వర్గానికి చెందిన ఎవరు లేరా అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. పోయినసారి ఆయన టికెట్ తీసుకుంటు కదా దీపక్ రెడ్డి, కొత్తగా రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మట్లేదు కదా. ఒక కమిటెడ్ కార్యకర్త ప్రజల కోసం పనిచేస్తుండ్రు, పార్టీ కోసం పనిచేసిండు, ప్రజలకు మంచి చేయగల నమ్మకం ఉంది. 2023లో 28,000 ఓట్లు తెచ్చుకుండు. ఆ నమ్మకంతో ఇచ్చారు తప్ప సామాజికంగా అవన్నీ. అల్టిమేట్లీ ఈ రోజు ఎన్డీఏ క్యాండిడేట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీసీ, ఈ రోజున ఒక రాష్ట్రపతి గారు ఏ సామాజిక వర్గం తెలుసు. సామాజిక న్యాయం విషయంకి వచ్చినా ఎన్డీఏ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఈ రోజు 2023 ఎలక్షన్ లో కూడా తెలంగాణకి ముఖ్యమంత్రిని బీసీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇంకా సామాజిక అంతకన్నా గొప్ప సామాజిక న్యాయం ఉంటుంది. ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, ముఖ్యమంత్రిని బీసీ చేస్తామని అంతకన్నా గొప్ప సామాజిక న్యాయం ఉంటుంది. ఒక కమిటెడ్ కార్యకర్త లంకల్ దీపక్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆయన పోయినసారి కూడా పోటీ చేశారు. ఇక్కడ ఆ యొక్క భేషజాలు ఏం లేవు. మీరు కొత్త కొత్త కోణాల్లో తీసుకురావాల్సిన అవసరం ఎటువంటిది లేదు. లంకల్ దీపక్ రెడ్డి గారు ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి కమిటెడ్ కార్యకర్త కాబట్టి బీజేపీ అవకాశం ఇచ్చింది.